హాయ్ ఫ్రెండ్స్, రాత్రి సమయంలో ఆకాశాన్ని చుక్కల్ని మన మనుషులు మాత్రమే కాదు మరికొన్ని జీవులు కూడా చూస్తాయి. ఇది ఒక డంగ్ బీటిల్ అంటే పేడ పురుగు. ఈ పేడ పురుగు మన మిల్కీవే గెలాక్సీని చూడగలుగుతుంది. ఇది అంతరిక్షంలో ఇంకా ఏమేం చూడగలదో అని తెలిస్తే మీకు ఖచ్చితంగా ఆశ్చర్యం కలుగుతుంది. మనుషుల కళ్ళు కేవలం విజిబుల్ లైట్ని మాత్రమే చూడగలవు, కానీ జంతువులు మాత్రం మనం చూడలేని వాటిని కూడా చూడగలవు. అందువల్ల జంతువులకి ఈ ప్రపంచం మనుషుల్లా కాకుండా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఈ ప్రపంచం మనుషులకి కలర్ఫుల్గా కనిపిస్తుంది, కానీ జంతువులకు బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తుంది. అసలు జంతువులు ఈ బ్రహ్మాండాన్ని, ప్రపంచాన్ని తమ కళ్ళతో ఎలా చూస్తాయని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఒక చూపు లేని వాడికి ప్రపంచం చాలా వేరుగా కనిపిస్తుంది, ఎందుకంటే వారి విషయాల్లో విజిబుల్ వరల్డ్ ఎగ్జిస్ట్ అయి ఉండదు. కానీ మనకి చూపుంది కదా అని అనుకుంటే మాత్రం మనం భ్రమలో ఉన్నట్లే. ఎందుకంటే మనం అందరం కూడా గుడ్డివాళ్లమే. మనం కేవలం కొన్ని భాగాలను మాత్రమే చూడగలం ఈ ప్రపంచంలో. దాన్ని మనం విజిబుల్ లైట్ అని అంటాం. మనం చూడని ప్రపంచం చాలానే ఉంది, అయితే దాన్ని మనం చూడలేం. కానీ మనకి తెలియని ప్రపంచంలో భూమి మీద నివసించే చాలా జంతువులు చూడగలవు. ఆవులు, గుర్రాలు, కుక్కలు మరియు పిల్లులు లాంటి జంతువులు మనకి తెలియని, మనం చూడలేని ప్రపంచంలో జీవిస్తున్నాయి. ఈ లిస్ట్లో ముందుగా పిల్లి గురించి మాట్లాడుకుందాం. పిల్లి కళ్ళకి ఈ ప్రపంచం కొంచెం ఈ విధంగా కనిపిస్తుంది. పిల్లికి రెడ్ మరియు గ్రీన్ కలర్స్ కనిపించవు. ఒక పిల్లి బ్రౌన్, ఎల్లో మరియు బ్లూ షేడ్లో ఈ ప్రపంచాన్ని చూస్తుంది. పిల్లులకి నైట్ విజన్ మనుషుల కంటే 6 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇవి లైట్ తక్కువ ఉన్నప్పుడు కూడా బాగా చూడగలుగుతాయి. పిల్లులు యూవీ లైట్ను కూడా చూడగలుగుతాయి, అంటే ఇవి ఆకాశంలో మనుషుల కంటే ఎక్కువ నక్షత్రాలను చూడగలవు. ఇక తరువాత ఫ్రాగ్. ఒక కప్పకు ఈ ప్రపంచం కొంచెం ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఏ వస్తువులైతే కదులుతున్నాయో అవి మాత్రమే ఒక కప్పకు క్లారిటీగా కనిపిస్తాయి. ఏవైతే స్టాటిక్గా ఉంటాయో అవి ఫ్రాగ్కి సరిగ్గా కనిపించవు. ఒక కప్పకు రాత్రిపూట ఆకాశం బ్లర్గా కనిపించవచ్చు, లేదా అసలు కనిపించకపోవచ్చు, ఎందుకంటే అంతరిక్షం స్టాటిక్గా ఉంటుంది. అందువల్లే ఫ్రాగ్స్ ఆకాశాన్ని సరిగ్గా చూడవు. ఇక తరువాత సీ యానిమల్స్. సముద్ర జీవుల గురించి మాట్లాడినట్లయితే చేపలు మనుషుల్లాగా దాదాపు అన్ని కలర్స్ని చూడగలవు. ఒక్క చేప మాత్రం బ్లాక్ అండ్ వైట్ యూనివర్స్లో జీవిస్తుంది, అంటే అది బ్లాక్, వైట్ కలర్స్ని తప్పితే ఇంకా ఏ కలర్ని కూడా చూడలేదు. ఆ జీవి ఏదో కాదు, సముద్రంలో అత్యంత ప్రమాదకరమైన ప్రెడిటర్ షార్క్, అంటే సొరచేప. సొరచేపకి అన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్లోనే కనిపిస్తాయి. ఒకవేళ షార్క్ నైట్ స్కైని చూస్తే దానికి ఆకాశం కూడా బ్లాక్ అండ్ వైట్లోనే కనిపిస్తుంది. స్నేక్స్. ఇప్పుడు రెప్టైల్స్ గురించి మాట్లాడుకుందాం. స్నేక్స్కి కళ్ళు అనేవి ఉండవు. స్నేక్స్ యొక్క కళ్ళు థర్మల్ గ్లాసెస్ లాంటివి. ఇవి హీట్ని డిటెక్ట్ చేస్తాయి. అందువల్ల స్నేక్స్ ఈ ప్రపంచాన్ని రెడ్, ఆరెంజ్ మరియు ఎల్లో కలర్స్లో మాత్రమే చూడగలుగుతాయి, అంటే పాములు వేడి పదార్థాలను కనిపెట్టగలుగుతాయి. స్నేక్స్ ముందు చల్లటి పదార్థాలు ఉంచినా కూడా అవి పసిగట్టలేవు. అందువల్ల రాత్రి సమయంలో స్నేక్స్కి నైట్ స్కై అస్సలు కనిపించదు. అంతరిక్షం పాముల విషయంలో అసలు ఎగ్జిస్ట్ అయి ఉండదు అని చెప్పొచ్చు. తరువాత ఊసరవెల్లి. ఒక ఊసరవెల్లికి ఈ ప్రపంచం దాదాపుగా మనుషుల్లాగానే కనిపిస్తుంది. అయితే ఈ ఊసరవెల్లుల దగ్గర ఒక ప్రత్యేకత ఉంది. ఒక ఊసరవెల్లి తన 2 కళ్ళను ఇండిపెండెంట్గా తిప్పగలదు, అంటే ఒకే సమయంలో 2 కళ్ళ మీద ఫోకస్ చేయగలుగుతుంది. ఒక ఊసరవెల్లి దాదాపుగా మనుషుల్లాగానే నైట్ స్కైని చూడగలుగుతుంది, కానీ 2 కళ్ళలో ఇండిపెండెంట్గా వేరువేరు స్టార్స్ని చూడగలదు. నెక్స్ట్ బర్డ్స్. ఈ రోజు నుంచి 65 మిలియన్ ఇయర్స్ ముందు భూమి మీద నివసించిన డైనోసార్స్కి కూడా బైనాక్యులర్ విజన్ ఉండేది, అంటే ఇవి చాలా దూరం నుంచి ఉండే జంతువులను కూడా చూడగలవు. డైనోసార్స్ అంతరించిన తర్వాత ఎగిరే డైనోసార్ స్పేసియస్ ఎవాల్వ్ అవుతూ పక్షుల్లాగా రూపాంతరం చెందాయి. ఈ పక్షుల దగ్గర కూడా బైనాక్యులర్ విజన్ ఉంటుంది. ఒక పావురం చాలా ఎత్తులో ఎగురుతున్నప్పటికీ నేల మీద పడి ఉన్న ధాన్యపు గింజలను సులభంగా గుర్తించగలదు. అంతేకాదు, ఒక పావురం నావిగేషన్ కోసం భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఉపయోగించుకుంటుంది. పక్షులన్నిటికీ రాజు ఈగలని మనందరికీ బాగా తెలుసు. ఈగల్స్ కంటి చూపు చాలా బలంగా ఉంటుంది. ఇవి మనుషుల్లాగే దాదాపు అన్ని కలర్స్ని చూడగలవు. అంతేకాదు, ఈగల్ యూవీ రైస్ను కూడా చూడగలుగుతాయి. యూరిన్లో యూరియా ఉంటుంది. ఈగల్ భూమి మీద పరిగెడుతున్న ఎలుక యూరిన్ని డిటెక్ట్ చేసి చాలా ఎత్తు నుంచి ఎలుకను కనిపెడుతుంది. ఆ ఎలుకని క్షణాల్లో పట్టుకుని కాళ్లతో తన్నుకుని వెళ్ళిపోతుంది. ఒక ఈగల్ 1.5 కిలోమీటర్స్ దూరం వరకు ఫోకస్ చేయగలదు. ఇక తరువాత డంగ్ బీటిల్, పేడ పురుగు. ఒక పేడ పురుగు పోలరైజ్డ్ లైట్ని డిటెక్ట్ చేయగలుగుతుంది. అలాగే మిల్కీవే గెలాక్సీ సహాయంతో రాత్రి సమయంలో దాన్ని వెతుక్కుంటుంది.
ఇలా పురుగులకి నక్షత్రాలు చిన్నగా ఒక పాయింట్ లాగా కాకుండా చాలా పెద్దగా కనిపిస్తాయి. ఇవి డిమ్ లైట్ని డిటెక్ట్ చేయగలుగుతాయి, ఎందుకంటే ఇవి గెలాక్సీని కూడా చూడగలుగుతాయి. కొందరు సైంటిస్టులు చేసిన రీసెర్చ్ ప్రకారం ఈ పేడ పురుగులు మిల్కీవే గెలాక్సీ ద్వారా వచ్చిన లైట్ ఉపయోగించుకుని కూడా స్ట్రైట్ లైన్లో వెళతాయి. అంటే ఇవి మిల్కీవే లైట్ని నావిగేషన్ కోసం యూజ్ చేస్తున్నాయి. నెక్స్ట్ ర్యాట్. ఎలుక కళ్ళతో ఈ ప్రపంచం చూస్తే ఒక ఎలుకను పట్టుకోవడం ఎందుకు అంత కష్టం అనేది మీకు అర్థమవుతుంది. ఒక ఎలుక పిల్లిలాగానే రెడ్ లైట్ను చూడలేదు. ఎలుక కళ్ళకి అంతా కూడా స్లో మోషన్లో కనిపిస్తుంది, కానీ ఇది ప్రపంచాన్ని బ్లర్ విజన్లో చూస్తుంది. ఒక ఎలుక తన కళ్ళని ఇండిపెండెంట్గా మూవ్ చేయగలుగుతుంది. ఒకే టైంలో 2 కళ్ళపైన ఫోకస్ చేయగలుగుతుంది. అందుకే ఎలుకల్ని మనం అంత సులభంగా పట్టుకోలేం. తరువాత డాగ్స్ రెడ్ మరియు ఆరెంజ్ కలర్స్ని చూడలేవు. ఇవి ప్రపంచాన్ని బ్లూ మరియు వైలెట్ షేడ్లో చూస్తాయి. ఒక డాగ్కి నైట్ స్కైని చూపిస్తే దానికి నైట్ స్కై బ్లూ వైలెట్ షేడ్లోనే కనిపిస్తుంది. అందువల్ల డాగ్స్కి ఆకాశం చాలా అందంగా కనిపిస్తుంది. ఇక తర్వాత హార్స్. గుర్రాలకు ఈ ప్రపంచం చాలా వేరుగా కనిపిస్తుంది. అవి గ్రే, ఎల్లో, బ్లూ షేడ్లో ఈ ప్రపంచాన్ని చూస్తాయి. అంతేకాదు, గుర్రాలు ముందు వైపే కాదు వెనుక వైపు భాగాన్ని కూడా చూడగలుగుతాయి. అంటే గుర్రాల దగ్గర 360 degrees విజన్ ఉంటుంది. ఇక తర్వాత ద ఫ్లైస్, ఈగల విజన్లో సూపర్ పవర్ ఉంటుంది. ఎందుకంటే వీటి కళ్ళు వేల లెన్సెస్తో తయారై ఉంటాయి. దీన్ని ఒమెటేడియం అంటారు. ఈ ఈగలు యూవీ రేస్ని కూడా చూడగలుగుతాయి. అంతేకాకుండా అవి స్లో మోషన్ విజన్ని కలిగి ఉంటాయి. ఇవి చాలా వేగమైన వాటిని కూడా స్లో మోషన్లో చూడగలుగుతాయి. అందుకే తూనీగల్ని పట్టుకోవడం చాలా చాలా కష్టం. చూశారు కదా, వేరువేరు జీవులు ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తాయి అనేది ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. అదేంటంటే ఒక్కో జీవి ఈ ప్రపంచాన్ని వేరువేరుగా చూస్తుంది. మరి వీటన్నిటిలో నిజమైన ప్రపంచం ఏది? నిజానికి ప్రపంచం ఎలా కనిపిస్తుంది? యూవీ, ఎక్స్రే, ఇన్ఫ్రారెడ్, గామారే లాంటి వాటి అన్నిటినీ చూడగలిగితే అప్పుడు ఈ ప్రపంచం ఎలా కనిపిస్తుంది? ఒకవేళ మన బ్రెయిన్ని ఈ కొలరెడ్ ఫ్రీక్వెన్సీని ప్రాసెస్ చేయగలిగితే మనం పిచ్చివాళ్ళం అయిపోవచ్చు. ఎందుకంటే హ్యూమన్ బ్రెయిన్ ఈ అన్ని కలర్స్ యొక్క ఫ్రీక్వెన్సీస్ని ఒకేసారి ఇంటర్ప్రెట్ చేయలేదు. ఇంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ వల్ల మన బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. అందుకే అన్ని కలర్స్ చూడడానికి మనిషి బ్రెయిన్ ఎవాల్వ్ అయి ఉంటుంది. అలా జరిగితే మనం అన్ని కలర్స్లో నిండిన నిజమైన ప్రపంచాన్ని చూడగలుగుతాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.